అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరామనవమి అనంగానే మనకు గుర్తొచ్చేది వడపప్పు, పానకం. సో, అవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా పానకం తయారు చేసుకుందాం. పానకం కోసం ఒక బౌల్‌లోకి ముందే తురుముకున్న కొంచెం బెల్లం అండ్ అలాగే కొంచెం క్రష్ చేసుకున్న మిరియాలు అండ్ అలాగే కొంచెం క్రష్ చేసుకున్న ఇలాచీ అన్నమాట. ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. అండ్ దీంట్లో కొంచెం తులసి కూడా ఏసుకోవచ్చండి. మంచి ఫ్లేవరొస్తది. అంతే అండి, సింపుల్‌గా పానకం రెడీ అయిపోయింది. తర్వాత వడపప్పు కోసం మనకు కావాల్సిన కొబ్బరి అండ్ బెల్లం అండ్ పప్పు, పెసరపప్పండి. దీంట్లో వాటర్ పోసుకొని ఒకసారి కడుక్కోవాలండి పప్పుని. ఏం లేకుండా శుభ్రంగా కడుక్కొని ఒక 2-3 అవర్స్ నానబెట్టాలి. నానిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసి వాటర్‌తో దీంట్లో కొంచెం కొబ్బరి పొడి అండ్ కొంచెం బెల్లం తురుము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బెల్లం కరిగే వరకు మనం కలుపుతూ ఉండాలండి. దీంట్లో కొంచెం ఇలాచీ కూడా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుందండి. అంతే, వడపప్పు కూడా తయారైపోయిందండి. ఈ రెండిటిని దేవుడికి నైవేద్యంగా మిగిలిన ప్రసాదాలతో పాటు సమర్పించుకోవడమే అండి.